పంతులు గారు ఏమంటారంటే శాస్త్రం ప్రకారం కవల పిల్లల్లో మొదటిగా పుట్టిన బిడ్డ ఇంటికి చిన్నవాడు, రెండవ బిడ్డ ఇంటికి పెద్దవాడు అని. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి రమ్య వ్లాగ్స్. ఈరోజు మేము అందరం కలిసి ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది పూర్తి వీడియోలో చూసేయండి. మా పిల్లలకి 5th మంత్ స్టార్ట్ అయ్యాక మేము అందరం కలిసి ఒకరోజు అయితే పంతుల దగ్గరికి వెళ్ళామన్నమాట. పిల్లలకి నామకరణం ఎప్పుడు చేయాలని ముహూర్తం పెట్టించుకోవడానికి. అప్పుడు పంతులు గారు ఏమన్నారంటే, ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం అని ఒక మాసం వచ్చింది కాబట్టి మంచి ముహూర్తాలు అయితే లేవు, మీరు కావాలంటే 9 నెలలు పడ్డాక నామకరణం అయితే పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట. ఇంకా అలాగే జాతకం అవన్నీ మొత్తం రాసిచ్చారు. అంతా బాగానే ఉంది, కానీ కవల పిల్లలు పుట్టినారు కాబట్టి మీకైతే ఒక శాంతి పూజ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అని అయితే చెప్పారు. ఇంకా అందుకోసమే శాంతి పూజం కోసము అయితే మేమైతే ఈరోజు కర్నూలుకి అయితే వచ్చాము. మేము కర్నూలులో ఉన్న నీలకంఠేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్ అయితే చాలా విశాలంగా బాగుందన్నమాట. చుట్టూ అంతా మంచిగా ఉంది. మనకైతే మంచిగా ఏదైనా పూజలు, వ్రతాలు, హోమాలు అలాంటివి చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఒక పెద్ద హాల్ కూడా ఉంది. మనం ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ చుట్టాలను పిలిచి చేసుకోవడానికి చాలా బాగుంది. ఈ టెంపుల్లో రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ స్టే చేసుకోవడానికి కోసం 2-3 రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదనమాట. వాటర్ 24/7 ఫుల్ ఉంటున్నాయి. మనం ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి ఏమైనా పెళ్ళిళ్ళు, చిన్న చిన్న పెళ్ళిళ్ళు అట్లాంటివి ఏమైనా చేసుకున్నా కానీ మనం ఉండడం కోసం రూమ్స్ అయితే బాగున్నాయి. మేమైతే ఇంకా హాల్లో ఒక సైడ్ అయితే కూర్చున్నాం అనమాట. మా జీవన్ ఏమో ప్లేస్ బాగుందని చెప్పి లోపలికి బయటికి మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఇంకా అయ్యగారులు అయితే అందరూ వచ్చేసారనమాట. పూజ కోసం అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం 6 మంది అయ్యగారులు అయితే ఉన్నారు. ఇంకా మొత్తం అన్ని సామాన్లన్నీ వాళ్ళే తీసుకొచ్చారనమాట. మేము టెంకాయలు మాత్రమే తీసుకొచ్చాము. ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు, హోమం కావాల్సినవి, అభిషేకానికి ఇలా అన్నిటి కోసం వాళ్ళే మొత్తం తీసుకొచ్చారు. మేము కొబ్బరికాయలు చేతులతో అయితే వచ్చామన్నమాట. మాకు పంతులు గారు ముందే చెప్పారనమాట, మార్నింగ్ 9 o'clock వరకు వచ్చి రెడీ ఉండాలి, 9 o'clock నుంచి పూజ అయితే స్టార్ట్ చేస్తాను అని. ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేశారు. పంతులు గారు ఏం చెప్తారంటే, కవల పిల్లల్లో మొదటిగా పుట్టిన బిడ్డ ఇంటికి చిన్నవాడు, రెండవ బిడ్డ ఇంటికి పెద్దవాడు అని. అది ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఒక వాటర్ గ్లాస్ తీసుకొని అందులో ఒకదాని తర్వాత ఒకటి 2 రాళ్ళు అయితే వేయాలి. కానీ ఇప్పుడు మనం ఏ రాయిని బయటికి తీయగలం? పైన ఏ రాయి అయితే ఉంటుందో దాన్నే మనం ఫస్ట్ బయటికి తీయగలం. కానీ ఫస్ట్ వేసిన రాయిని మాత్రం మనం రెండోసారి బయటికి తీయగలం. సేమ్ అలాగే అనమాట కవల పిల్లల్లో కూడా. కడుపులో ఉన్నప్పుడు ఏ బిడ్డ అయితే మనకు మొదటిగా బయటకు వస్తుందో ఆ బిడ్డ చిన్న బిడ్డ అనమాట. ఏ బిడ్డ అయితే లోపల ఉంటుందో తనే పెద్ద బిడ్డ. కానీ శాస్త్రం ప్రకారం ఇంటికి పెద్దవాడు చిన్నవాడు అనేది ఇలా అనమాట. పంతులు గారు ముందుగా నన్ను మా ఆయనని ఇద్దరిని కూర్చోబెట్టి వినాయకుని పూజ అయితే చేపించారు. వినాయకుని పూజ తర్వాతకి 2 పిల్లల్ని అయితే తీసుకోమన్నారనమాట. 2 పిల్లల్ని మా ఊళ్ళో అయితే కూర్చోబెట్టుకున్న తర్వాత ఒక పళ్ళెంలో నెయ్యి అయితే వేశారు. నెయ్యిని బాగా కరిగించి ఆ నెయ్యిలో మా పిల్లల మొహాలను అయితే చూపిస్తున్నారు. ముందుగా మా చిన్న కూతురి మొహం అయితే చూపించారనమాట. అంటే శాస్త్ర ప్రకారం చిన్నదే ఇంటికి పెద్దది కాబట్టి. ఆ తర్వాత పెద్ద కూతుర్ని కూడా మొత్తం నెయ్యిలో అయితే 2కి మొహం చూపించారు. అలా చేయడం వల్ల శాంతి ఏమైనా ఉంటే మొత్తం పోతుంది అని చెప్పేసి 2 మొహాలను నెయ్యిలో చూపించాక ఇక్కడ పంతులు గారు అయితే మా మీద అక్షంతలు అయితే వేస్తున్నారు. ఆ తర్వాత హారతి కూడా ఇచ్చామన్నమాట వినాయకునికి. ఇంతకీ శాంతి దేనికోసం అంటే 2 కవల పిల్లలు పుట్టారు కాబట్టి దానికోసం ఒక శాంతి. అలాగే 2 పిల్లలు ఒకటే నక్షత్రంలో పుట్టారు కాబట్టి దానికోసం ఇంకొక శాంతి. ఇలా 2 సార్లు శాంతి పూజలు అయితే చేయించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడైతే మధ్యలో 3 కొబ్బరికాయలు అయితే పెట్టారు. అలాగే చుట్టూ అన్ని కలశాలు కూడా పెట్టారనమాట. దాని అర్థం ఏంటంటే బుధుడు, గురుడు, శుక్రుడు, అలా సూర్యుడు, చంద్రుడు ఇలా అన్ని గ్రహాలను ఆహ్వానించి, అలాగే అన్ని దేవతలను, దేవతామూర్తులను ఆహ్వానించి వాళ్ళకైతే శాంతి చేయించడం అనమాట. అక్కడ ఆ పూజ అయిపోయాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి శివయ్యకి అభిషేకము. ఇంకా మేమందరం కలిసి ఇక్కడైతే వచ్చాము దేవుని మందిరంలోకి. ఇక్కడ పంతులు గారు అయితే శివయ్యకి అయితే అభిషేకం చేస్తున్నారు. అభిషేకం కూడా చాలా బాగా జరిగింది. మాకైతే చాలా ప్రశాంతంగా, ఆనందంగా కూడా ఉంది. మా పిల్లలు 2 అయితే చాలా ఏడుస్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock లేచారు కాబట్టి వాళ్ళకి సరిగా నిద్ర కూడా లేదు. ఇక్కడేమో ఇంకా పూజలన్నీ అయితే చేస్తూ ఉన్నారు పంతులు గారు 2. అభిషేకం మొత్తం పూర్తయ్యాక శివయ్యనైతే మల్లెపూలతో చాలా బాగా అలంకరించారనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా కనిపిస్తున్నాడు శివయ్య.
ఇంకా ఇక్కడ అభిషేకం కూడా పూర్తిగా అయిపోయింది. నేనేమో నా పెద్ద కూతురుని ఎత్తుకొని అయితే ఇక్కడ కూర్చున్నాను మందిరంలో. ఇంకా నా చిన్న కూతురు ఏడ్చి ఏడ్చి ఇందాకే ఉయ్యాలలో అయితే పడుకుందనమాట. ఉయ్యాల కట్టడానికి ప్లేస్ ఎక్కడా లేకపోతే గుడిలో పంతులు గారు ఉంటారు కదా, వాళ్ళేమో మందిరంలోనే దేవుడిది చీర ఉందనమాట, అమ్మవారి చీర. ఆ అమ్మవారి చీరని అక్కడ కొండికి తగిలించి ఉయ్యాలలో కట్టారు. కట్టిన వెంటనే మా చిన్న పాప అయితే హాయిగా అందులో అయితే నిద్రపోతుంది. అమ్మవారి చీరలో చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. అభిషేకం పూర్తయిపోయేసరికి 12:30 ఆ టైం అయిందనమాట. మార్నింగ్ నుంచి మేము ఇంకా ఏమీ తినలేదు, టిఫిన్ కూడా చేయలేదు. పూజలో కూర్చుంటాం కాబట్టి టిఫిన్ అలాంటివి ఏమీ తినకూడదన్నారు. ఇంకా ఇప్పుడైతే ఆకలేసి తినొచ్చు అంటే ఇంక నేనైతే దోశ తింటున్నాను. ఇంకా మరోవైపు హోమం కూడా స్టార్ట్ చేసేసారు. నేనైతే అక్కడ హోమం దగ్గర అయితే కూర్చోలేదు, ఎందుకంటే అక్కడ చాలా వేడిగా ఉంటుంది, పొగ కూడా వస్తుంది కదా, చిన్నపిల్లలు ఉంటే ఇబ్బంది అని చెప్పేసి నేనైతే అక్కడ కూర్చోలేదు. మా వారైతే అక్కడ కూర్చున్నాడు. నేనైతే సైడ్ నుంచి అయితే చూస్తున్నాను హోమం మొత్తము. హోమం మొత్తం పూర్తయిపోయాక నన్ను మా ఆయనని పంతులు గారు అయితే పిలిచారు. పిలిచి పూర్ణాహుతి కోసం అయితే మంచిగా దండం పెట్టుకొని పూర్ణాహుతి పైన అక్షతలు, కుంకుమ, పసుపు అన్నీ అయితే వేయమన్నారు. అవన్నీ వేసి మళ్ళీ పంతులు గారికి అయితే ఇచ్చాము. ఇక్కడ పంతులు గారు ఏం చేస్తున్నారంటే హోమగుండంలో పూర్ణాహుతి అయితే వేస్తున్నారు. పూర్ణాహుతి కూడా మొత్తం పూర్తయిపోయిన తర్వాత అందరి పంతులు గారులను అయితే పిలిచి అందరికీ దక్షిణ ఇచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. కానీ పూజ అయితే బాగా జరిగిందనమాట. ఫస్ట్ ఏమో గణపతి పూజ, తర్వాత శాంతి పూజ, తర్వాత అభిషేకం, ఆ తర్వాత హోమం, పూర్ణాహుతి అన్నీ చాలా బాగా జరిగాయి. అసలు ఇంత బాగా జరుగుతాయని అసలు అనుకోలేదనమాట. మార్నింగ్ ఎప్పుడో 9 o'clock స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది. ఒక్కొక్క పూజ అవ్వడానికి కనీసం గంటన్నర టైం అయితే పట్టింది. కానీ పిల్లలతో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే బయటకు వచ్చాం కాబట్టి చిన్నపిల్లలు, పైగా నిద్ర కూడా సరిగ్గా పోలేరు. ఏదేమైనా సరే మేము అనుకున్న దానికంటే పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. అసలు ఇంత బాగా జరుగుతుందని అస్సలు ఊహించలేదు, కానీ బాగానే జరిగింది. ఇంకా పూజ అంతా అయిపోయిన వెంటనే మేమైతే చాలా ఆకలి వేస్తుందని ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. స్నాక్స్, స్టార్టర్స్, ఇంకా కొంచెం ఫుడ్ అలాగే తినేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. అందరం చాలా అంటే చాలా అలసిపోయాం. పాపం మా పిల్లలకు మార్నింగ్ నుంచి సరిగ్గా నిద్ర కూడా లేదు, కానీ పర్లేదు, బాగానే కోఆపరేట్ చేశారు మా పిల్లలు. ఇంకా ఫుడ్ తిన్న వెంటనే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళిన వెంటనే మా పిల్లలిద్దరికీ స్నానం చేయించాము. పంతులు గారు అయితే స్నానం చేయించడం కోసం నీళ్ళు అయితే ఇచ్చారు. ఆ నీళ్లు కలిపి పిల్లలిద్దరికీ స్నానం చేయించమన్నారు. స్నానం చేయించిన వెంటనే పిల్లలిద్దరు అయితే చక్కగా పడుకుండిపోయారు. మేమైతే అందరం సేఫ్గా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.